హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను మినీ వ్లాగ్ ద్వారా. మరి ఈ మినీ వ్లాగ్స్ ద్వారా నేను మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్, మా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ, అదేనండి ఆంధ్ర మహిళా సభ కర్ణాటక సంగీతానికి ఎంతో పేరొందింది అని మీ అందరికీ కూడా తెలుసు. మరి మేము రీసెంట్గా స్టార్ట్ చేసిన సంకీర్తన అనే కోర్సు చాలా విజయవంతంగా రన్ అవుతుంది. అదేవిధంగా అస్సలు సంగీతం రాని వారు కూడా నేర్చుకునే విధంగా రాగా అనే బ్రిడ్జ్ కోర్సును కూడా మొదలు పెడుతున్నాము. అండ్ అంతేకాకుండా మీడియాకి సంబంధించి ఎంతోమంది ఆర్జేగా యాక్టింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, థియేటర్ ఆర్ట్స్, న్యూస్ రీడింగ్ ఇలా నేర్చుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా మేము మంచి ఫ్యాకల్టీ తోటి మంచి మంచి కోర్సులను అయితే అందిస్తున్నాము. మరి ఇలాంటి రంగాల్లో మీరు కూడా చక్కగా పేరు పొందాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలి అంటే మా కాలేజ్ని అప్రోచ్ అవ్వండి. ఏంటి వాళ్ళు వచ్చారా? వన్ మోర్. ఏంటి వాళ్ళు వచ్చారా? అప్పుడు మీరేం చేస్తున్నారు? ఏమిటి మీ నిర్లక్ష్యం? ఇలా ఉంటే ఉద్యోగాలు చేయడం మానేసేయండి. ఇంకోసారి నాకు ఇలాంటి కానీ కంప్లైంట్స్ వచ్చాయంటే మీ ఎవ్వరు కూడా ఉద్యోగాల్లో ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే భయ్యా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి ప్రసాద్. నేను ఆంధ్ర మహిళా సభలో డబ్బింగ్ కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. వాయిస్కి సంబంధించి మాడ్యులేషన్స్ కానీ, డిక్షన్ కానీ, అక్షరాన్ని ఎలా పలకాలనే విషయం మీద చక్కటి తర్ఫీదు ఇచ్చారు. ముఖ్యంగా ప్రకాష్ రావు గారు మమ్మల్ని తీర్చిదిద్దారని చెప్పాలి. ఆ తర్వాత డబ్బింగ్ రంగంలో కానీ, వాయిస్ ఓవర్ రంగంలో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ నేను చక్కగా నా జాబ్ని బాగా పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మంచి పేరు వచ్చింది. పేరుకు తగ్గ ఇన్కమ్ సోర్సెస్ కూడా బాగా పెరిగాయి నాకు. సో అటువంటి ఆంధ్ర మహిళా సభలో మళ్ళీ మనకి కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారనే విషయం తెలిసింది. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి మరి చక్కటి తర్ఫీదుని తీసుకొని డబ్బింగ్ రంగంలో కానీ, వాయిస్ ఓవర్ రంగంలో కానీ మీరు మంచి పేరు అట్లాగే డబ్బు కూడా సంపాదించుకుంటారు. సో చూశారు కదా, వాయిస్ ఓవర్, డబ్బింగ్ రంగంలో ఎంతో మంచి స్థానానికి ఎదిగిన శ్రీ సాయి ప్రసాద్ గారు వారి అనుభవాల్ని మనతో షేర్ చేసుకున్నారు. మరి మీరు కూడా ఇలాంటి రంగాల్లో ముందుకు రావాలి అనుకుంటే మన కాలేజ్ని సంప్రదించేయండి. థ్యాంక్ యూ.